హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీకోసం అనేది చూద్దాం, ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేసేయండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి, ఓకే? అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎవరికి కూడా కాల్స్ చేయొద్దండి, మీరు ఒక చిన్న మెసేజ్ చేయండి, నేను చూశాక మీకు రెస్పాండ్ అవుతాను, ఓకే? అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి, ఓకేనా? సో ఇంకా చూసేద్దాం మరి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీకోసం ఎలా ఉన్నాయి అని చెప్పి. సో మీరు ఎవరికోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి, ఓకే? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యూనివర్స్, please clarify what are the late night thoughts of my collective partners. Late night thoughts చెప్పండి యూనివర్స్. collective partners late night thoughts చెప్పండి యూనివర్స్. Eight of Pentacles, Three of Pentacles, Judgment, Three of Cups, the Lovers, Five of Pentacles, the Star, and Ace of Wands, okay? And the Chariot, okay? ఓకే. సో ఇక్కడ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అంటే, మీతో ఒక ప్యాషనేట్ కమ్యూనికేషన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు, రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. సో దానికోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేయాలి అని చెప్పి ఈ పర్సన్ డిసైడ్ అవుతున్నారనమాట. బికాజ్ ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం, చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు, చాలా ఫిజికల్లీ అట్రాక్టెడ్ ఉన్నాడు, ఎమోషనల్లీ కూడా అట్రాక్టెడ్ ఉన్నారు ఈ పర్సన్. సో మీకు ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్సెస్ అయి ఉంటే ఇప్పటి వరకు, ఆ డిస్టర్బెన్సెస్ గురించి ఈ పర్సన్ చాలా చాలా థింక్ చేస్తున్నారనమాట. అసలు ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయి, దేనివల్ల వచ్చాయి, ఏంటి రీజన్స్ అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఆల్సో తన ఫ్రెండ్స్తో ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో ఆర్ ఎవరైనా వెల్ విషర్తో సజెషన్స్ కూడా తీసుకుంటున్నారనమాట ఈ పర్సన్. అసలు ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాంటి స్టెప్ నేను తీసుకోవాలి, ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచి జరుగుతుంది, ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఈ ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుట్ అయిపోయి రీయూనియన్ అవుతుంది అనే ఒక డిస్కషన్ చేస్తున్నారనమాట. తన క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. సో ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ గురించి ఎంతైనా హార్డ్ వర్క్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు, ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, దానికోసం కష్టపడాలి అనుకుంటున్నారు. బికాజ్ ఈ పర్సన్కి న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది, ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఉంది. అండ్ ఆల్సో మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుంటే, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, కంట్రీస్ అలా ఉండుంటే కనుక డెఫినెట్గా మీ దగ్గరికి రావాలి, ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవాలి, రీయూనియన్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. బికాజ్ ఈ పర్సన్కి తెలుసు మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ వచ్చింది, చాలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, ఈ రిలేషన్షిప్ కొలాప్స్ అయిపోయిందని ఈ పర్సన్కి తెలుసు. సో ఆ రిలేషన్షిప్ని మళ్ళీ సెట్ చేయడానికి, మళ్ళీ ఇంతకు ముందులాగా మార్చడానికి ఈ పర్సన్ ఏదో డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా, ఒక డివైన్ పర్సన్ లాగా ఈ పర్సన్ చూస్తున్నారు. మీలో ఒక చాలా స్టెబిలిటీ ఉంది అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్.
అండ్ ఆల్సో చాలా చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్. సో అందుకనే ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. ఎలా అయినా మీతో ఒక కమ్యూనికేషన్ తీసుకొచ్చి ఎలా అయినా ఒక స్టెబిలిటీ తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాలేకపోతే ఈ పర్సన్ అది తట్టుకోలేరు అనమాట. చాలా చాలా బర్డెన్గా ఫీల్ అవుతారు. సో అందుకని ఏదైతే సిచ్యువేషన్లో ఇష్యూస్ వచ్చాయో దాన్ని సెట్ చేయడానికి ఈ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. ఒక బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఒక కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు. తన లవ్ ఏదైతే ఉందో, అంటే తన ఇష్టం ఏదైతే ఉందో మీ పైన, అట్రాక్షన్, ఫీలింగ్స్ ఏదైతే ఉందో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. బికాజ్ ఇక్కడ నాకు సపరేషన్ కనిపిస్తుంది. చాలా లాంగ్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు, నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ కనిపిస్తుంది. అందుకని ఈ పర్సన్ ట్రావెల్ చేసైనా మళ్ళీ మీతో కాంటాక్ట్ చేయాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనే ఒక థింకింగ్ నేచర్లో ఉన్నారు. బికాజ్ వేరే వాళ్ళ సజెషన్స్ కూడా ఈ పర్సన్ తీసుకుంటున్నారు. ఒక డెసిషన్ తీసుకుందామని డెసిషన్ తీసుకున్నారు, ఆల్రెడీ తీసుకోబోతున్నారు. సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి. బికాజ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్, ఈ రిలేషన్షిప్ అయితే నాకు డివైన్లీ కనెక్టెడ్ లాగా అనిపిస్తుంది. సో యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు అంటే మీరు కలవాలి అని ఆల్రెడీ మీ డెస్టినీలో ఉంది. సో అందుకనే ఈ పర్సన్ని మీరు కలిసి ఉండొచ్చు. సో ఇక్కడ రీయూనియన్ జరిగే ఛాన్సెస్, రీయూనియన్ చెయ్యాలి అని చెప్పి మీ పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. దానికోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేద్దాము, ఎంతైనా దూరం వెళ్దాము, ఎలా అయినా ఈ పర్సన్తో రీయూనియన్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీతో రావడానికి, మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయారు. సో అవుతున్నారు కూడా. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి సార్ట్అవుట్ చేస్తారు. అంటే తను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక న్యూ పర్సన్ని మీరు చూస్తారనమాట. ఇంతకు ముందులాగా పాస్ట్లో ఏదైతే జరిగిందో, ఎలాంటి పర్సన్ని మీరు చూసారో అవన్నీ కాకుండా ఒక న్యూ పర్సన్ని మీరు తనలో ఖచ్చితంగా చూస్తారు. చాలా చాలా చేంజెస్ వచ్చుంటాయి, ఈ పర్సన్లో వస్తాయి. మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ పాజిటివిటీతో, ఆ చాలా హంబుల్నెస్గా మీ దగ్గరకు వస్తారనమాట. సో న్యూ బిగినింగ్ కూడా అలాగే అవుతుంది. బికాజ్ ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు, డిస్కస్ చేస్తున్నారు, సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తున్నారు. అందుకే రీయూనియన్ కోరుకుంటున్నారు. తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. తన అట్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం వదులుకోవద్దు అని అనుకుంటున్నారు. అండ్ ఆల్సో మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. అంటే మీరు తన లైఫ్లో ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఉండడం వల్ల తన లైఫ్ చాలా ఎన్లైట్మెంట్ వస్తుంది. మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు. అందుకని ఎంత దూరమైనా వెళ్దాము, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు ఎలాంటి కమెంట్స్ చేసినా పర్వాలేదు, బట్ నేనైతే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కోసం, ఈ పర్టికులర్ పర్సన్ కోసం, రిలేషన్షిప్ కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను, రీయూనియన్ ఖచ్చితంగా చేస్తాను అండ్ ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ పర్సన్ డిసైడ్ అవుతున్నారు. ఖచ్చితంగా మీకు ఆ పర్సన్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఏమంటారు, పాజిటివ్ యాక్షన్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా? సో అది వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అనమాట. ఇంకా చూద్దాం మరి ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారా, తన మైండ్ సెట్ ఇంకా ఎలా ఉంది అనేది చూద్దాం. ప్లీజ్ క్లారిఫై, ప్లీజ్ గివ్ మోర్ మెసేజెస్ ఫ్రమ్ మై కలెక్టివ్. వాట్ దేర్ పార్ట్నర్స్ థింకింగ్ అబౌట్ దెమ్. Six of Cups, Queen of Cups, Page of Cups, wow, Five of Cups, Three of Wands, the Moon, Two of Swords and Six of Wands. Oh my God, Page of Wands, Devil and Two of Cups. Okay, గాట్ ఇట్. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఎవరి కోసమైతే వీడియో చూస్తున్నారో ఈ పర్సన్కి మాత్రం డెఫినెట్గా మీరు చాలా చాలా ఇష్టం అండి. అండ్ ఈ పర్సన్ మీకు ఏజ్లో కొంచెం తక్కువ పర్సన్ అయిన కూడా అయి ఉండొచ్చు, చిన్న పర్సన్ ఏజ్లో చిన్న కూడా అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ పెద్ద అయినా కూడా కొంచెం ఇమ్మెచ్యూర్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కూడా ఈ పర్సన్లో మీరు చూస్తుండొచ్చు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా
మీ మీ ఇద్దరికి మధ్యలో పాస్ట్‌లో ఏదైతే జరిగిందో, గుడ్ మెమరీస్ ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ బ్యాడ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే గొడవలు, కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకొని రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. అయ్యో! ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరిగుండకపోవద్దు, ఇలా జరిగుండకూడదు అని చెప్పి డిప్రెస్ ఫీల్ అవుతున్నారు. హోప్‌లెస్ ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగిందని కూర్చొని ఏడుస్తున్నారు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఇది నాకు కరెక్టా? కాదా? అని ఒక డైలమాలో కూడా ఉన్నారు. అందుకే ఈ పర్సన్ చాలా రీఅనలైజ్ చేస్తున్నారు. వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకుంటున్నారు. ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అని డిసైడ్ అవుతున్నారు. బికాజ్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా చాలా ఇష్టం. మీరు ఒక చాలా లవబుల్ పర్సన్. ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్. లైక్ ఒక పిల్లవాడికి మదర్ ఎంత ప్రొటెక్ట్ చేస్తారో, ఎంత కేరింగ్ ఇస్తారో, ఎంత అండర్‌స్టాండింగ్‌గా ఉంటారో, సో మీరు ఆ పర్సన్ అంత అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు. అంత లవ్ ఇస్తారు. అంత కేరింగ్‌గా చూసుకుంటారని ఈ పర్సన్ బిలీవ్ చేస్తున్నారు. అందుకనే మీతో ఎలా అయినా ఒక న్యూ బిగినింగ్ చేయాలి. ఎలా అయినా తన కప్ ఆఫ్ లవ్‌ని మీకు ఆఫర్ చేయాలి అని చెప్పి ఈ పర్సన్ మీతో ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఈ రిలేషన్‌షిప్‌ని తను పబ్లిక్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు తన ఫీలింగ్స్‌ని ఎవరికీ చెప్పకుండా ఒకవేళ హైడ్ చేస్తూ ఉంటే గనుక డెఫినెట్‌గా ఈ పర్సన్ మీరంటే ఇష్టం అని చెప్పి మీకు యాజ్ వెల్ యాస్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలి అని చెప్పి డిసైడ్ అవుతున్నారు. ఆ రెప్యుటేషన్ కావాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఎలా అయినా ప్లాన్ చేయాలని. బికాజ్ ఈ పర్సన్‌కి చాలా అబ్సెసివ్ ఫీలింగ్స్. మీరంటే చాలా చాలా ఫిజికల్లీ అట్రాక్టెడ్ ఉన్నారు ఈ పర్సన్. సో, అందుకనే తనకి ఇంకా తన వల్ల కావట్లేదు అండ్ సోల్‌మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. అందుకనే ప్లాన్ చేస్తున్నారు. ఎలా రావాలి మీతో? ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఎలా కాంటాక్ట్ అయితే సక్సెస్ వస్తుంది అని చెప్పి చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. చాలా ఆ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. సో, ఇప్పటివరకైతే ఏదైతే సిట్యుయేషన్స్ మీ మధ్యలో జరిగాయో మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా తన ఆప్షన్స్‌ని కరెక్ట్‌గా చూస్ చేసుకుంటున్నారు. బికాజ్ మీరు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు. మీ హెయిర్ బావుంటది. మీ ఐస్ బావుంటాయి. మీరు ఓవరాల్‌గా చాలా బ్యూటిఫుల్ పర్సన్ అని ఈ పర్సన్‌కి తెలుసు. మీరు ఒక సెలబ్రిటీ లాగా ఈ పర్సన్ లైఫ్‌లో అని ఫీల్ అవుతున్నారనమాట. సో, అందుకనే ఈ పర్సన్ ఎంత కన్‌ఫ్యూజన్స్ ఉన్నా, ఎంత రిగ్రెట్స్ ఉన్నా, ఎంత డిప్రెషన్ ఉన్నా కూడా ఈ పర్సన్ ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా అయినా సక్సెస్ చేయాలి. తన కప్ ఆఫ్ లవ్‌ని మీకు ఆఫర్ చేయాలి అని చెప్పి తను బయలుదేరి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఆ సక్సెస్ తీసుకురావాలనుకుంటున్నారు. ఆ రెప్యుటేషన్ కావాలి. అంటే ఈ పర్సన్ నా లైఫ్‌లో నా పార్ట్నర్ అని అందరికీ చెప్పుకోవాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఈ పర్సన్. సో, తన ఎనర్జీస్ కూడా అలాగే ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య జరిగిన గుడ్ మెమోరీస్‌ని రీకాల్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే సాడ్ మెమోరీస్ ఏమైతే ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకొని బాధగా కూడా ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారనమాట. సో, తన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ మిక్స్‌డ్‌గా ఉన్నాయి. కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ మీకోసం ట్రావెల్ చేసి మీ దగ్గరికొచ్చి ఎంత హార్డ్ వర్క్ అయినా చెయ్యాలి. ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే ఒక ఎనర్జీలో కనిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్ రీడింగ్ అండి. చాలా పాజిటివ్ రీడింగ్ అని కూడా చెప్పొచ్చు. అసలు ఒక్క నెగటివిటీ కూడా నాకు ఇందులో కనిపించలేదు. మీరు ఎవరి కోసం ఈ వీడియో చూస్తున్నారో కానీ యూ ఆర్ సో 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 లక్కీ. బికాజ్ ఈ పర్సన్ మీరెంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటున్నారు. సో, దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. సో, అలా తెలుసుకోవడం వల్ల మీ వాల్యూని తను రియలైజ్ అవ్వడం వల్ల మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో, అది చాలా చాలా మంచి విషయం ఇందులో మాత్రం. సో, ఖచ్చితంగా మీరు ఎవరి కోసం ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. తనకి అట్రాక్షన్ ఉంది, లవ్ ఉంది, ప్యాషన్ ఉంది మీరంటే. సో, సక్సెస్ చేయడానికే మీ దగ్గరకొస్తున్నారు. సో, ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు చూసినా కూడా ఆ తర్వాత నుంచి ఆ పర్సన్‌లో చేంజెస్ చూస్తారు. ఆ పర్సన్ మీకోసం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తారో మిమ్మల్ని గెలుచుకోవడానికి, ఆ చేంజెస్ తన బిహేవియర్‌లో ఖచ్చితంగా మీరు చూస్తారు. అండ్ ఖచ్చితంగా మీకు సక్సెస్ కూడా వస్తుంది. ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. సో, డెఫినెట్‌గా క్లైమ్ చేసుకోండి ఈ వీడియోని. వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ ఇది. ఓకే. సో, మరి ఏంజెల్ మెసేజ్ చూద్దాము మీకోసం. ఏంజెల్స్ ప్లీజ్ గివ్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. What message you want to give to my collective? Please clarify. What message you want to give to my collective? Please clarify, angels. Perfect timing. Wow. A year from now. Take action. Okay. Yes. సో ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ ఫ్రమ్ ఏంజల్స్ అండి. సో మీరు కరెక్ట్ టైంలోనే ఉన్నారు.
కరెక్ట్గా మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలో ఆ టైమింగ్ అనేది మీకు వచ్చింది. సో ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక పాజిటివ్ చేంజెస్ కనిపిస్తే మీరు కూడా యాక్షన్ తీసుకోండి. ఇది ఒక మంచి టైం మీకు. అండ్ అలాగే ఒక ఇయర్ లోపల మీరు ఇప్పటి నుంచి ఒక ఇయర్ లోపల ఈ పర్సన్తో మీ లైఫే చేంజ్ అయిపోతుంది. మీరు అనుకుంటున్న స్టెబిలిటీ, గ్రోత్ ఈ పర్సన్తో వస్తుంది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ పర్సన్ నుంచి అవన్నీ కూడా ఈ పర్సన్తో ఒక 1 ఇయర్ లోపల మీకు జరుగుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో ఇట్స్ అ వెరీ 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 బ్యూటిఫుల్ టైం ఫర్ యూ. డెఫినెట్గా యాక్షన్ తీసుకోండి మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు. అండ్ బీ పాజిటివ్. మీరు ఏది అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ ఫర్ యూ. ఓకే, సో అదనమాట ఈరోజు ఏంజెల్ గైడెన్స్ అండ్ ఆల్సో యూనివర్స్ మెసేజ్ మీకోసం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియోస్ ఎంతవరకు రెజనేట్ అవుతున్నాయి అని చెప్పి. అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.